హాయ్ వ్యూయర్స్, లాస్ట్ వీకెండ్ నా బర్త్డే సందర్భంగా మేమందరం కలిసి మారేడుమిల్లి ట్రిప్ వెళ్ళాం. వెళ్తున్న రూట్ చూసారా? గ్రీనరీతో ఎంత బాగుందో. కానీ రూమ్స్ దొరకడం మాత్రం చాలా కష్టమైంది. ఫైనల్గా ఒక రిసార్ట్లో మాత్రం రూమ్స్ అవైలబుల్ ఉన్నాయి. లక్కీ కదా. ఆ రిసార్ట్ పేరు శ్రీవనం రిసార్ట్. ఇదేనండి శ్రీవనం రిసార్ట్. రిసార్ట్ నుంచి వ్యూ చూసారా ఎంత బాగుందో. పెద్ద పెద్ద కొండలు, చెట్లు, సూపర్ ఉంది కదా. ఇవి రూమ్స్ అయితే చాలా డీసెంట్గా ఉన్నాయండి. పెద్ద రూమ్స్, వాష్రూమ్స్ కూడా చాలా బాగున్నాయి. రిసార్ట్ అంతా పెద్ద పెద్ద చెట్లు, చింతకాయ చెట్లు, పనస్ చెట్లు, సూపర్ ఉందన్నమాట. మేము రీచ్ అయ్యేసరికి మధ్యాహ్నం అయిపోయిందండి. సో పిల్లలందరూ ఫుల్ ఆకలితో ఉన్నారు. అందుకని లగేజ్ అంతా రూమ్లో పడేసి ముందు లంచ్ చేయడానికి అయితే వెళ్ళాము. మారేడుమిల్లి స్పెషల్ బ్యాంబూ చికెన్ బిర్యానీ. తర్వాత కొంచెం ఫ్రెష్ అప్ అయ్యామండి. ఫ్రెష్ అప్ అయ్యి రిసార్ట్ అంతా ఒకసారి తిరిగి చూద్దామని చెప్పి పిల్లలందరం కలిసి సరదాగా రిసార్ట్ అంతా తిరిగి చూసాము. ఎంత గ్రీనరీ ఉందంటే రిసార్ట్ అయితే ఫుల్ గ్రీనరీ అండి. చూస్తున్నారు కదా, ఫుల్ గ్రీనరీ. సరదాగా మొత్తం రిసార్ట్ అంతా తిరిగి చూసాము. ఆ తర్వాత పెద్ద చింత చెట్టు ఉందండి. దాని నుంచి చింతకాయలు అయితే కోసారు మా పిల్లలు. మామూలుగా కాదు, ఎప్పుడు అలా ప్రకృతితో పిల్లలు కలిసి ఉండడం అనేది చాలా హ్యాపీగా అనిపించింది. ఎంతసేపు ఫోన్లు, టీవీలతో ఉండే పిల్లలు సరదాగా అలా చెట్టు దగ్గర కాయలు కోయడం కానివ్వండి, చూడటానికి చాలా ముచ్చటగా అనిపించింది. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. చాలాసేపటి పోరాటం తర్వాత మొత్తానికి ఆ చింత చెట్టు నుంచి అయితే చింతకాయలు సంపాదించారండి పిల్లలందరూ. అట్లా వాళ్ళు చింతకాయలు సంపాదించినప్పుడు వాళ్ళ హ్యాపీనెస్ చూడాలి. ఎంత సంబరపడిపోయారో కాయలు కోసినందుకు మా పిల్లలైతే. తర్వాత అక్కడ టచ్ మీ నాట్ ప్లాంట్స్ కనిపించాయండి. అవి ఎప్పుడో మనం చిన్నప్పుడు చూసుంటాం. ఈ మధ్యకాలంలో సిటీలో అయితే ఎక్కడ అవి కనిపించడం లేదు. ఇక మా పిల్లలైతే వాటిని టచ్ చేసి అవి ముడుచుకుపోతుంటే ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారో, ఎంత ఆశ్చర్యంగా ఫీల్ అయ్యారో. చాలా అంటే చాలా బాగుందనిపించింది. ఇక తర్వాత అక్కడ ఖాళీ స్థలం చాలా ఉంది కదా, పెద్ద పెద్ద చెట్ల కింద. అక్కడ అయితే మేము స్పీకర్ ఆన్ చేసుకొని మ్యూజిక్ పెట్టుకొని కాసేపు డ్యాన్స్ చేస్తూ పిల్లలతో చిల్ అయ్యాము. మేము కూడా కాసేపు పిల్లలతో పాటు చిన్నపిల్లలలాగా కలిసిపోయి సరదాగా డ్యాన్స్ చేస్తూ టైం స్పెండ్ చేసాము. నైట్ 8 గంటలకల్లా మనకి బర్న్ ఫైర్ క్యాంప్ అయితే స్టార్ట్ అవుతుందండి. సో దానికోసమని మేము రెడీ అయ్యి వచ్చేసాము. దీనికి సపరేట్గా ఛార్జ్ చేస్తారు ఇలా బర్న్ ఫైర్ కావాలి అంటే కనుక. వచ్చాం. తర్వాత పిల్లలు నా చేత కేక్ కట్ చేయించారు. సరదాగా కాసేపు ఎంజాయ్ చేసాం, డ్యాన్స్ వేసుకున్నాం. అలా 12 దాకా గడిపేసామండి. బట్ పొద్దున్నే 3:30 కల్లా సైట్ సీయింగ్కి లేచి వెళ్ళాల్సి ఉంటుంది కాబట్టి ఇక రెస్ట్ తీసుకున్నాము. ఇక పొద్దున్నే మనకి అక్కడ క్యాబ్ డ్రైవర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు 3:30 కల్లా కాల్ చేస్తారు. మేము రీచ్ అయ్యాం సార్ రిసార్ట్ దగ్గరికి అని చెప్పి. మనం లేచి కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి 4 కల్లా వ్యాన్ ఎక్కేస్తే వాళ్ళు మనల్ని సైట్ సీయింగ్కి తీసుకెళ్తారండి. మన వెహికల్లో వెళ్ళడం అంత కరెక్ట్ కాదు, ఎందుకంటే రోడ్స్ అస్సలు బాగోవు. మన వెహికల్స్ అయితే ఇబ్బంది పడతాం. అక్కడ లోకల్ బొలెరో ఇలాంటివి, జీప్ లాంటివి ఉంటాయి, వాటిల్లోనే మనం మాట్లాడుకొని వెళ్ళాలి. మా దగ్గర అయితే 4000 దాకా ఛార్జ్ చేశారండి. గుడిసాకి ఇప్పుడు గవర్నమెంట్ ఎలో చేయడం లేదని చెప్పారు. అందుకని ప్రస్తుతానికైతే చావడికోట అని సన్ రైజ్ వ్యూ పాయింట్ కోసం అక్కడికి తీసుకెళ్తున్నారు. అక్కడికి వచ్చిన జనాలందరూ ఆల్మోస్ట్ ఆ ప్లేస్కే వచ్చారు, ఆ స్పాట్కే వచ్చారు చూడటానికి, సన్ రైజ్ చూడటానికి. తర్వాత అక్కడ కూడా చాలామంది టెంట్లు వేసుకొని అక్కడే నైట్ స్టే చేశారన్నమాట. అది కొంచెం ఫ్యామిలీస్తో ఇబ్బంది, కానీ జెంట్స్ వరకు బ్యాచిలర్స్గా అలా వస్తే కనుక చేయొచ్చు, అలాగా బాగానే ఉంటుంది. తర్వాత సైట్ సీయింగ్కి అయితే మేము ఒక 1 అవర్లో రీచ్ అయిపోయాము చావడికోటకైతే. మేము వెళ్ళేసరికి అయితే చిమ్మ చీకటి అండి. చందమామ చాలా అందంగా కనిపించింది. జనాలు కూడా చాలామంది వచ్చారు అక్కడికి. అయితే చుక్కలు అయితే, నక్షత్రాలు అయితే మన పక్కనే ఉన్నట్టు అనిపించింది. ఆ చుట్టూ కొండలు కానివ్వండి, ఇక స్నో అయితే పొగమంచు ఉంటుంది కదా, అదైతే మన పక్క నుంచే వెళ్తూ ఉండడం చాలా అద్భుతంగా అనిపించిందండి. మొత్తానికైతే సన్ రైజ్ అయితే చూసేసుకొని మళ్ళీ అక్కడ నుంచి వాటర్ ఫాల్ దుంపవలస అండి, వాటర్ ఫాల్ కోసమని బయలుదేరాము. అది అక్కడి నుంచి ఒక 40-45 మినిట్స్లో అయితే వెళ్ళామండి. దుంపవలస అయితే రీచ్ అయ్యామండి. కాకపోతే అక్కడ వాటర్ ఫాల్ దాకా మనకి వెహికల్ రాదు, వాళ్ళు బయట ఆగిపోతారు. మనం ఒక 1 కిలోమీటర్ అప్రాక్స్ అంటే ఒక 15 మినిట్స్ చిన్న వాక్ అయితే చేసుకొని వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్ళాల్సి ఉంటుంది. బట్ అది వెళ్ళే దారి అయితే మాత్రం ఒక చిన్న అడ్వెంచర్ అనో ట్రెక్కింగ్ అనో చెప్పొచ్చండి.
కొంచెం చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. అటు ఇటు అంతా పిచ్చి మొక్కలని మధ్యలో సన్న దారి ఉంటుంది, అది కూడా కొంచెం స్లూపీగా ఉంటుంది అన్నమాట, జారిపోతున్నట్టు. అడుగులు అడుగు వేసుకుంటూ మేమైతే చాలా జాగ్రత్తగా వెళ్ళాం. నా హస్బెండ్ అయితే కొంచెం మాకు హెల్ప్ చేసి జాగ్రత్తగా తీసుకువెళ్ళారు. ఫైనల్గా అయితే వాటర్ ఫాల్ దగ్గరికి అట్లా రీచ్ అయ్యాము. కొంచెం ఇబ్బంది పడతానే రీచ్ అయ్యాము. ఇదేనండి దుంపవలస వాటర్ ఫాల్. చూడండి ఎంత బాగుందో కదా చూడటానికే కాదండి, లోపల మేము చాలాసేపు ఆడుకున్నాం మా వాటర్ ఫాల్లో. యాక్చువల్లీ అది ఎంత డెప్త్ ఉంటుందో తెలియక జనాలు బయటే నుంచొని చాలాసేపు చూస్తూ ఉన్నారు లోపలికి వెళ్ళొచ్చా లేదా అని. బట్ నా హస్బెండ్కి స్విమ్మింగ్ వచ్చు కాబట్టి ఆయన ఒకరు ముందు ఫస్ట్ వెళ్ళిపోయారు లోపలికి. చూస్తే అంత లోతేమీ లేదండి, మనం పిల్లలు కూడా వెళ్ళి ఆడుకునే అంత డెప్తే ఉంది అది. ఇక్కడ ఒక్కచోటే వాటర్ ఫ్లో ఉందండి, మిగతా ఎక్కడ వాటర్ లేదు. సో జనాలు మారేడుమిల్లి వచ్చిన జనాలందరూ కూడా ఇక్కడికే వచ్చారు. ఫస్ట్ వాటర్లోకి వెళ్ళగానే చాలా చిల్డ్గా అనిపించినాయి. నేనైతే ఒక అడుగు వేసి మళ్ళీ వెనక్కి వచ్చేసాను వెళ్ళలేక. చాలా చిల్డ్గా అనిపించినాయి వాటర్. బట్ కొంచెం సేపు మెల్లిగా హస్బెండ్ హెల్ప్తో ఎలాగోలా వెళ్ళాము, పిల్లలు తర్వాత మేము అందరం ఎలాగోలా వెళ్ళి అక్కడ కూర్చున్నాము. వన్స్ వెళ్ళిన తర్వాత బాగానే ఉందండి, అప్పుడైతే ఏమంత ఇబ్బంది అనిపించలేదు. పిల్లలు కూడా చాలా అంటే చాలా ఎంజాయ్ చేశారు వాటర్ ఫాల్ని. ఇక మా వాళ్ళైతే నాకు తెలియకుండా అక్కడ కేక్ కటింగ్ కూడా ప్లాన్ చేశారు. అదైతే నాకు సర్ప్రైజేనండి నిజంగా. నైట్ కేక్ కటింగ్ నాకు తెలుసు కానీ ఎక్స్పెక్ట్ చేశాను, కానీ ఇది మాత్రం నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అక్కడ కూడా కేక్ కట్ చేసాము. పొద్దున ఎప్పుడో నిద్ర లేకపోవడం వల్ల పిల్లలందరూ ఫుల్ హంగరీతో ఉన్నారు. అవరవరమంటూ కేక్ అంతా తినేసాము. ఇక మేమైతే కాసేపు ఎంజాయ్ చేసామండి, ఒక 2 hours అలాగా. ఆ తర్వాత ఇక మెల్లిగా బయలుదేరాము. మళ్ళీ వెళ్ళే దారి కూడా మళ్ళీ చాలా టఫ్ అనిపించింది, ఎందుకంటే ఈసారి వాటర్ ఫాల్కి వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు అందరూ అదే రూట్లో వెళ్ళాల్సి ఉంది కాబట్టి కొంచెం టఫ్ అనిపించింది. ఎలాగైతేనే రీచ్ అయిపోయాము. ఇక రూమ్కి రీచ్ అయిపోయి రూమ్ వెకేట్ చేసి ఫ్రెష్ అప్ అయ్యి రూమ్ వెకేట్ చేసాము. ఇక ఇంటికి రిటర్న్ అయ్యాము. ట్రిప్ అయితే చాలా ఎంజాయ్ చేసామండి. నేను శ్రీవనం రిసార్ట్ నెంబరు, ఇక మేము ఎక్కిన బొలేరో అతని నెంబరు అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు తప్పకుండా ఏదైనా అవసరమైతే వాళ్ళని కాంటాక్ట్ చేయండి. లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయను ముందే చెప్తున్నా, ఈసారి చెప్పను కూడా.